మీ పిల్లల్ని కాలేజ్లోనా లేదా యూనివర్సిటీలో జాయిన్ చేయాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? యూజీసీ రికగ్నిషన్స్ ఉన్నాయి, నాక్ గ్రేడింగ్ ఉంది. స్టూడెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏదైనా యాప్ డెవలప్ చేయాలి అని స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే సందీప్ యూనివర్సిటీ గవర్నమెంట్ నుండి గ్రాంట్ తెప్పించి వాళ్ళ చేత స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయిస్తారండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇది గ్రాంట్ అనేది వీళ్ళకి వస్తుంది. Get in touch with through them, and we try to empower our students. Nasik itself is a big industry hub. Conduct a job fair. In that job fair, more than 250 companies in a single day they were here. Great gathering of companies here. Yeah, that HR conclave, this kind of events we have been conducting. Any few words for the Telugu students? Last year we got a tremendous response from both the states. సో యూనివర్సిటీస్ చూస్ చేసుకున్న వాళ్ళు సందీప్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి బెస్ట్ మీకు చెప్పేశాను. నా లెఫ్ట్ లో చూసారా అసలు లెక్కలేనన్ని పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూస్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే వీళ్ళలో ఎంతమంది స్టూడెంట్స్ గ్రాంట్ పొందారో ఫ్రమ్ గవర్నమెంటే మీకు గ్రాంట్ చేసింది మీ యాప్ డెవలప్ చేసుకోవడానికి. అంటే ఆ ప్రొఫైల్ మీ దగ్గర పెట్టుకొని మీరు ఏ ఎంఎన్సీకి అప్రోచ్ అయినా కళ్ళు మూసుకొని అసలు ఎంతమంది లైన్లో ఉన్నా అన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని తీసుకుంటారు. మీ అందరికి తెలిసిన విషయమే అది మన ప్రొఫైల్లో ఎంత స్ట్రాంగ్ మైల్ స్టోన్ అన్నది. 10,000 స్టూడెంట్స్ ఉంటే ఇందులో 2,000 దాకా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా ఆ లెక్కను మీరు అర్థం చేసుకోండి. వీళ్ళలో గ్రాంట్ పొందిన వాళ్ళలో తెలుగు స్టూడెంట్స్ కూడా ఎంతమంది ఉంటుంటారు. విత్ అమౌంట్ రూపీస్ తో సహా ఇక్కడ ఇచ్చారు చూడండి. రిసీవ్డ్ ఏ గ్రాంట్ ఆఫ్ రూపీస్ 13,62,558 రూపీస్ అండర్ ఎస్పీడీసీ ఏఐసిడి న్యూఢిల్లీ. సో ఇవన్నీ ఫేక్ అయితే వీళ్ళు ఇలా బహిరంగంగా యూనివర్సిటీలో డిస్ప్లే చేయరు. తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ రాబోతున్న స్టూడెంట్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నారు అన్నది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ. Any few words for the Telugu students who are coming from both the states and who are already studying here? Last year we got a tremendous response from both the states. We have made an arrangement, we have made a hostel arrangement for them, whereas they can one complete building we have taken on rent, and whereas they are enjoying their stay over there. Apart from it, we have come up with a separate canteen for them. That's a South Indian food we have, so that they can feel that ki home away. Home. Yeah. That was the concept what we thought of it, and so we are giving all the things which they are liking. Yeah. South Indian food what we are providing them as per their choice. We have a food committee specifically from from South Indian students. So they are recommending the menus. So based on that only we are providing all the types of foods. How are the performances in studies and all? In studies they are doing good. Definitely the last year we got a good response, and if you could see almost 60-70% students they are perform very well. Oh, amazing. సందీప్ యూనివర్సిటీ వాళ్ళు ఇన్ క్యాంపస్ హాస్టల్సే కాకుండా బయట హాస్టల్స్ కూడా ఉన్నాయి అనమాట. బయట హాస్టల్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది ఇక్కడ అనేది మనం ప్రత్యక్షంగా చూద్దాం. సో ఈ హాస్టల్ జస్ట్ 500 meters టు ద యూనివర్సిటీ అండి, గర్ల్స్ హాస్టల్. సో ఇది రూమ్. ఒక రూమ్ కి మనకి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి అనమాట. సో ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అమ్మాయిలకి. ఇది వాళ్ళ బ్యాగేజ్ కి సంబంధించినవి. రూమ్ కి ఇలా ఒకటి ఇస్తారు అండ్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్, ఇంకా 8 beds. వీళ్ళని అడిగి ఒకసారి ఫుడ్ అండ్ సేఫ్టీ ఎలా ఉంటది అన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి. రండి. హాయ్ రా. హాయ్. నీ పేరు? చందన. ఎక్కడ నుండి? ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్ట్రిక్ట్. నంద్యాల డిస్ట్రిక్ట్. సో చాలా మంది యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్ ఆప్ చేసుకోవాలని చూస్తారు కానీ బట్ అది మనకి టోటలీ లక్ బేస్డ్ ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ అనేవి నార్మల్లీ చాలా తక్కువగా ఉంటాయి, అది దొరకడం అనేది లక్. కానీ వాళ్ళే ఎలాంటి సెక్యూరిటీ అక్కడ ఫాలో అవుతున్నారో అదే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తూ బయట కూడా పెట్టారు సందీప్ యూనివర్సిటీ వాళ్ళు. ఒక్కసారి నీ మాటల్లో, నువ్వు చేరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా, సో ఒక్కసారి నీ మాటల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫుడ్ అనేది ఎలా ఉంటుందో చెప్పు. లోపలతో పోల్చుకుంటే ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ ఫుడ్ టేస్ట్ చేసావా? చేసాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళే కుక్ చేస్తారు, అంత మన వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. అవునా?
క్లీన్లీనెస్ ఎలా ఉంటుంది? చాలా నీట్ గా ఉంటది హాస్టల్ కూడా. సో ఈ 8 months లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా? ఏ ఇబ్బంది రాలేదు. అండ్ సెక్యూరిటీ మీకు ఎంతమంది కింద సెక్యూరిటీ వైజ్ ఒకసారి చెప్పి ఎలా ఉంటుంది? సెక్యూరిటీ మన తెలుగు వెక్టర్ ఒకరు ఉంటారు, దాంతో పాటు ఫోర్స్ టీమ్ హిందీ వార్డెన్స్ మరాఠీ వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే కూడా వీడియో కాల్ చేసి సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీతోనే బయటకు పంపిస్తారు. అవునా, సూపర్. మనకి ఎక్కడైనా కావాలో తెలియకపోయినా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా యూ కేమ్ ఆల్ ద వే టు హియర్ టు ద Sandip University. That's nice. Which course you opted? Microbiology. Same. Microbiology. Nice. Why Nasik Sandip University? It's a great school actually. Sandip is a great school. There are courses that are offered. There are courses that will be able to learn and be able to develop our country. We are one of the English speaking school. Okay. Yes. They will just help me. How you got to know about the Sandip University? Online. Online? Yes. That's amazing, amazing. Did you like the environment here, climate here? Yes. It's The not bad. climate is not bad. The sun is not too extreme. Even cold time, the weather is not extreme. So, yes, the climate is okay. The environment, everyone is friendly. Our instructors are very, they are kind. They help us understand. Even if we don't understand, they help to speak and English in a way that we'll be able to understand. Yeah. So how did you like the food here? You were staying in the hostel or outside hostel? Outside hostel. Okay. How did you like the food? Is that good? Spicy? Yeah, our country we eat spice too, so it's not that spicy. మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న సందీప్ యూనివర్సిటీ. ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటుంది, ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్, ఎవ్రీథింగ్. వీటన్నిటి గురించి ఇక్కడ ఎలా బాగుంటాయి, ఎందుకు బాగుంటాయి కూడా నేరుగా మీకు డీటెయిల్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు వచ్చేయండి. We have assigned Mr. Sai Kumar is also there. He is also taking care of all the things, admission procedure. Those students who aspire to join Sandip University can also contact Mr. Sai Kumar, and Mr. Sai Kumar will give the proper information to the students. ప్రస్తుతం మనతో పాటు సందీప్ యూనివర్సిటీకి సంబంధించిన సౌత్ ఇండియా అడ్మిషన్స్ ఇన్ఛార్జ్, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ కి సంబంధించి కూడా అడ్మిషన్స్ అంతా కూడా ఫాలోఅప్ చేసేటువంటి వ్యక్తి సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సందీప్ యూనివర్సిటీకి సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి, అంటే ఇక్కడే జాయిన్ చేయాలంటే మీరేం చెప్తారు? సందీప్ యూనివర్సిటీ మనకి ఎస్టాబ్లిష్ వచ్చి 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సందీప్ ఫౌండేషన్ గా అయింది. దాని తర్వాత మనకి 2016లో యూనివర్సిటీగా పర్మిషన్ వచ్చింది. ఇది ఆఫ్టర్ దట్ మన తెలుగు పిల్లలు చాలా మంది జాయిన్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. ప్రెసెంట్ మన క్రౌడ్ కూడా 2000+ స్టూడెంట్స్ చదువుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన హాస్టల్స్ అయినా, ఫుడ్ ఫెసిలిటీ అయినా ఏదైనా మనం ప్రొవైడ్ చేస్తున్నాం తెలుగు వాళ్ళకి. బయట రాష్ట్రాల్లో చదువుకోవాలని ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. అలా చూస్తే వేరే స్టేట్ కంటే కూడా మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న సందీప్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే ఎందుకు? ప్రెసెంట్ నాసిక్ సిటీ అనేది మనకి గోల్డెన్ ట్రయాంగిల్ ప్లేస్ సార్. ఇది 100 kilometers లో బాంబే, 100 kilometers లో పూణే. ఇక్కడ ఏంటంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ కూడా రేపటి ప్లేస్మెంట్ లో కూడా యూజ్ అవుతుంది. సో నాసిక్ సిటీ అనేది బెస్ట్ ఆప్షన్. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కి ప్రధానంగా ఏ కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, పర్టికులర్ ఈ యూనివర్సిటీలో? మెయిన్ బీటెక్ సిఎస్సి అండి, కంప్యూటర్ సైన్స్ ప్రెసెంట్ అడ్మిషన్స్ జాయిన్ అవుతారు మన దగ్గర. దాంట్లో మనకి స్పెషలైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ టెక్నాలజీ కానీ, ప్లస్ బైపీసీ సంబంధించిన వాళ్ళకి వచ్చేసి మనకి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, అది 3 years కోర్స్. అది చాలా బెస్ట్ కోర్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. అంటే పర్టికులర్ గా మీరు చెప్పినటువంటి ఈ కోర్సెస్ లోనే దాదాపు ఎన్ని వేల మంది ఇక్కడ అడ్మిషన్ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది? తెలుగు వాళ్ళు ఓవరాల్ గా చూసుకుంటే 2500+ ఉంటారు సార్. 2000 to 2500 ఆల్రెడీ పర్సూయింగ్. ప్లస్ ఈ ఇయర్ కూడా చాలా అడ్మిషన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఓన్లీ దట్ ఇంజనీరింగ్ వరకు వస్తే ఇంజనీరింగ్ 1500+ ఉంటారు. 1500+ తెలుగు వాళ్ళు. సందీప్ యూనివర్సిటీ రావడానికి అయ్యే ఖర్చులన్నీ మీరే పెట్టి తీసుకొచ్చి మొత్తం చూపించి వాళ్ళకి నచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటారని విన్నాను. ఒకసారి దాని గురించి చెప్తారా? సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏంటంటే ఆల్మోస్ట్ సందీప్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఏపీ తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్స్ లో కూడా మన యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీ కళ్ళతో మీరు వచ్చి యూనివర్సిటీని చూసి దాని తర్వాత, ఎందుకంటే చదివేది ఉండేది ఎవరు? పిల్లలు. రాయలసీమ నుంచి అయితే గనక మనకి ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కళ్యాణ్ జంక్షన్ వరకు టికెట్స్, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాసిక్, అలాగే విజయవాడ,
తర్వాత మనకి ఒంగోలు ఆ రీజన్ నుంచి అయితే కనుక మనకి షిరిడి నియరబుల్ మన్మాడ్ జంక్షన్ ఉంటుంది, మన్మాడ్ నుంచి మళ్ళీ నాసిక్కి. ప్లస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఎవ్రీథింగ్ అనేది మేమే వాళ్ళకి బేర్ చేసి వాళ్ళకి అన్ని సాటిస్ఫాక్షన్ నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము వాళ్ళకి అడ్మిషన్ అనేది వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది.